మీకు ఇస్తాను మైకు. సెంగళూరు గారు తర్వాత బాడిత్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. సెంగళూరు గారు కంటిన్యూ చేయండి. కాపు ఉద్యమ నేతగా విరమించి రాజకీయాల్లో చేరాలి అని చెప్పేసి మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసిన క్రమంలో జనసేన పార్టీ నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు పలుమార్లు ఆయన్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, మిమ్మల్ని కలుస్తారు, మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తారు అని చెప్పేసి మాట ఇచ్చిన మాట వాస్తవం. ఆయన కూడా 1989 కిర్లంపూడి ఆయన స్వగృహానికి స్వర్గీయ మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుటుంబాన్ని పార్టీలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో. అవును అవును, ఆయన స్థాయి అది. ఒక ప్రధానమంత్రి ఇంటికి వచ్చి ప్రధానమంత్రి వచ్చి నా ఇంటికి ప్రధానమంత్రి వచ్చాడు, పవన్ కళ్యాణ్ రాలేడా అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకున్నారు. ఇది వ్యాలిడ్ పాయింట్. బాడి శంకర్ గారు మాట్లాడేది కూడా వ్యాలిడ్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం శంకర్ గారు, బాడి శంకర్ గారు, మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నాను, కొంచెం క్రాస్ టాక్ వద్దు. వెంకటేష్ గారు రాజీవ్ గాంధీ గారు సైతం తన ఇంటికి వచ్చి తన పార్టీలోకి ఆహ్వానించారు. అది తన స్థాయి ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రారు అనేది ఆయన బాధపడ్డారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అగ్రి అవ్వాలి. అయితే జగన్ గారు కూడా రాలేదు కదా. ఒక నిమిషం సార్, శంకర్ గారు, జగన్ గారు కూడా రాలేదు కదా అని శంకర్ గారు అడుగుతున్నారు. ఈయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అవునండి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తాను దానికి సమాధానం. ఇప్పుడు ప్యానెల్లో ముగ్గురు ఉన్నాం, మేము ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులం. చెప్పండి. ఈ ముగ్గురులో ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకపోతే వెళ్తాం. నువ్వు నా ఇంటికి వస్తానని చెప్పేసి నాకు మాట ఇచ్చి వేగుల ద్వారా నా యొక్క రాజకీయ భవిష్యత్తుని 6 నెలల పాటు వెయిట్ చేయించి సడన్ గా నువ్వే వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వాలంటే నీకన్నా అతనే బెటర్ కదా అని చెప్పి అతని భావజాలం నచ్చి అతని దగ్గరికి వెళ్ళాడు. తప్పే ఉంది? నువ్వు ఇంటికి వస్తే అసలు అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. చర్చలు అటు పక్కన ఇటు పక్కన జరిపింది మొదట నీతో కదా. నువ్వు కాదంటే రానంటే కదా పక్కనోడి ఇంటికి వెళ్ళింది. ఇది దాని గురించి మాట్లాడకుండా కేవలం 3 నెలల ఎలక్షన్లకు 3 నెలల ముందు ముద్రగడ గారిని పార్టీలో చేర్చుకుంటే ఆయనకి రాజ్యసభ ఇవ్వలేదని చెప్పేసి వేల్పూరి శ్రీనివాసరావు గారు అంటారు. ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. బార్లపూడి ఆయన కూతురు ఉంది కదా, క్రాంతి గారిని చేర్చుకున్నారు. ప్రభుత్వంలో మీరే ఉన్నారుగా, ఒక ఎమ్మెల్సీ వచ్చి గౌరవించపోయారా? పోనీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేండి, ఎమ్మెల్సీ దాకెళ్ళారు మీరు. కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలే కానీ ముద్రగడ గారిని చూసి క్రాంతి గారి కన్నా గౌరవం ఇవ్వాలి కదా మీరు. ముద్రగడ గారిని చూసి ఆవిడ కూతురు మీ పార్టీలో జాయిన్ అయింది కదా, ఎలక్షన్ల కోసం నేను మిమ్మల్ని వాడుకోను అని చెప్పేసి అని అన్నారు కదా. కాబట్టి వాళ్ళు పోటీ చేయలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించవచ్చు కదా. 2.5 సంవత్సరాల ప్రభుత్వం వచ్చింది. మాట్లాడతారేమో వేల్పూరి శ్రీనివాస్ గారు, బాడి శంకర్ గారు మాట్లాడతారేమో. ఇప్పుడు నేను వేల్పూరి గారిని డైరెక్ట్ గా అడుగుతున్నా. 45 రోజుల పాటు ఆయన హాస్పిటలైజ్ ఉన్నాడు. ఒక కాపు నేతగా మీరు వెళ్ళి కనీసం పలకరించారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు రెడ్డి కులస్తుడు, పక్కన పెట్టండి, మీరెళ్ళి పలకరించారా? సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ తండ్రిని సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు, బొత్స సత్యనారాయణ పంపించాడు, తోట త్రిమూర్తులను పంపించాడు, అంబటి రాంబాబుని పంపించాడు, తాను తప్ప పార్టీలో ఉన్న అందరి నేతలను కూడా పంపించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే అది ఎంత క్రౌడ్ వెళ్తుందండి. అవును, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోం. పక్క రాష్ట్రం కదా, మనం వెళ్ళిపోవాలి మనం పిలవంగానే. కాబట్టి మనం మాట్లాడేదానికి ఒక పద్ధతి ఉండాలి. తాను తప్ప పార్టీ అంతా కూడా ముద్రగడ గిరి గారు చెప్పాలండి. మీరెవరు అసలు చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అని చెప్పి చెప్పాల్సింది ఎవరు? ఆఖరికి ఏ స్థితికి వచ్చారంటే చేయించలేదు. వేల్పూర్ గారు మీ టైంలో మాట్లాడదు. ఒక నిమిషం సార్, మీ కంక్లూజన్ ఇచ్చేసేయండి. వెంకటేష్ గారు, వేల్పూర్ గారు, వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ముద్రగడ క్రాంతి గారు వచ్చి తన సొంత తండ్రికి, సొంత తమ్ముడు లేదా అన్న వైద్యం చేయించట్లేదంటే ఆ తండ్రి మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి అనుక్షణం నా పక్కన ఉన్నది ముద్రగడ గిరి మాత్రమే, నువ్వు కాదు, నువ్వు బయటికి పో, నేను చనిపోయినా నన్ను నా శవం మీద కూడా చూడడానికి వీలు లేదని చెప్పేసి అని ఒక వీడియో ఫుటేజ్ వదిలేళ్ళాడు. లేకపోతే వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు కాదు. రెండోది వైకాపా శ్రేణులు ఏదో చేసే వైకాపా శ్రేణులు సొంత కుటుంబ సభ్యులు రమ్మని ఆలింగనం చేసుకుంటే వైకాపా సభ్యులు ఎవరు, వైకాపా నాయకులు ఎవరంటే మాట్లాడడానికి?
సొంత కుటుంబ సభ్యులే వాళ్ళని విసర్జించిన తర్వాత మీరంతా ఎవరండి ఇంకా మాట్లాడడానికి? ఓకే ఓకే బాడి శంకర్ గారు కన్న కంక్లూజన్. తల్లి ఇప్పుడు తండ్రికి కోపం ఉండొచ్చు, బ్రహ్మనాయుడు గారు తండ్రికి కోపం ఉండొచ్చు, భేషజాలు ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. సొంత తల్లి కడుపున పుట్టిన కూతుర్ని నీ తండ్రి శవాన్ని చూడడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అందంటే వాళ్ళు పడిన ఆవేదన ఎలాంటిది? ముద్రగడ పద్మనాభం గారు మనందరి చెవులకు వినపడేలాగా చెప్పారు కదా, తన భార్యకి క్యాన్సర్ వ్యాధి వస్తే 2 రోజుల పాటు అకామిడేషన్ కోసం వీళ్ళ ఇంటికి వెళ్తే భార్యాభర్తలు ఇద్దరు గడప దగ్గర నుంచుని ఇంట్లోకి రానివ్వలేదు. అలాంటి వ్యక్తులు నా ఇంటికి రావడానికి ఈ రోజు వరకు నేను కుల పెద్దగా కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ఒంటి చేత్తో మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. ఆయన కుటుంబంలో ఎంత బాధ ఉందని ఎవరికి ఏ రోజు కూడా చెప్పలేదు. కాకపోతే రాజకీయ పరంగా వీళ్ళు చేసే అసహ్యమైన విమర్శలను చూసి తట్టుకోలేక ఆయన వీడియో వదిలి వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా అదే ఆ తండ్రి కోరిక ప్రకారం గిరి అలా చేశాడు, లేకపోతే ఆ తల్లి అలా చేసిందని చెప్పేసి అని అంటున్నారు. లేకపోతే ఇదేదో జగన్మోహన్ రెడ్డి చేయించినట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఓకే ఓకే సార్, ఓకే ప్లీజ్ బాడి శంకర్ గారు కంక్లూజన్. నమస్తే ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి సార్. వెంకటేశ్వర గారికి, ముద్రగడ్డ గారి, పద్మనాభం గారికి, మాకు బెజవాడ నాయకులుగా మాకున్న సంబంధాలు చాలా ఎక్కువ.